కొనసాగిద్దాం 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 జోహార్ 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 కొనసాగిద్దాం 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 జిందాబాద్ 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 వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బహుజన వీరుడు బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి యొక్క మరి వారు చేసిన సేవలను స్మరిస్తూ మరి వారి బాటలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశవ్యాప్తంగా మరొక పెను ఉప్పెనలాగా ఒక బహుజన వీరుడు మొఘల్ సామ్రాజ్యాన్ని కూలదోచి ఆయనకంటే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని బహుజనులు కూడా ఈ రాజ్యాన్ని ఏలాలి, ఈ రాజ్యాంగంలో మాది కూడా పాత్ర ఉండాలి, ప్రభుత్వంలో కూడా మాది కూడా పాత్ర ఉండాలని చెప్పేసి ఆ రోజే మరి మొఘల్ చక్రవర్తులను ఎవరైతే ముస్లిం పెద్దలు ఉంటారో వాళ్ళను ఓడించి వారి సైన్యాన్ని గద్దెదించి మరి ఇక్కడ అనేక సామ్రాజ్యాలను మరి ఆయన ఆధ్వర్యంలో స్వాధీనపరుచుకొని ఆయన రాజుగా వెలుగొందడం జరిగింది. మరి ఆయన కళ్ళు తీసుకొని మరి అందరికీ కూడా కళ్ళు పోసుకునే పరిస్థితులలో ఒకనొక సందర్భంలో ముస్లిం పెద్దలు ఎవరైతే సైనిక స్థావరాలలో పనిచేస్తారో ఆ సైనిక స్థావరాలలో పనిచేసిన వాళ్ళు వచ్చి సర్వాయి పాపన్న దగ్గర మరి కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా పోయే పరిస్థితి ఉండేది. అప్పుడు ఒకనొక సందర్భంలో ఆయన మండువా వద్దకు వచ్చిన కొందరు ఎవరైతే ముస్లిం సైనికులు ఉన్నారో ఆ సైనికులు మరి కళ్ళు తాగి కూడా డబ్బులు ఇవ్వకుండా మరి ఆయన మిత్రుణ్ణి కొట్టడం జరిగింది. ఆ రకంగా ఆయన అప్పుడే మరి వీరోచితంగా పోరాడి నా స్నేహితుడిని ఎట్లా కొట్లాడతావు, నా స్నేహితుడిని ఎట్లా కొడతావు అని చెప్పేసి ఆ రోజు ధైర్యవంతంగా ఆయనకు మోపుకున్న కత్తిని తీసి అప్పుడు ఎవరైతే ఆ సైనికులు వచ్చిరో ఆడికి వారిని అంతమొందించి అప్పటి నుంచే గొరిల్లా యుద్ధం ద్వారా మరి ఈరోజు అనేక సామ్రాజ్యాలను ఏర్పరచుకొని కిలాషాపూర్ కోట మీద మరి ఆయన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా ఈరోజు మా బీసీలం ఎస్సీలం అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆయన స్ఫూర్తితో మరి పోరాట యోధునిగా ఆయన పేరున్నది కాబట్టి అదేవిధంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి బహుజనుల హక్కులు వచ్చేదాకా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి ఆ మహనీయుడికి ఇంత గొప్ప యుద్ధం చేసిన ఆ మహనీయుడిని స్మరిస్తూ వారికి ప్రత్యేకంగా మరి ఘనంగా నివాళులు అర్పిస్తాం. సందర్భంగా ఆ గౌడ బిడ్డ సంవత్సరాలు జరుగుతున్నాను. ఒక కుల మత భేదం లేకుండా అందరినీ కలుపుకుపోయిన వ్యక్తి మా బహుజన నాయకుడు డాక్టర్ సర్వాయి పాపన్న గారికి ఈరోజు మా భారతీయ పార్టీ పక్ష తరఫున మేము భారతీయ జనతా పార్టీ పక్షాన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అసాధారణంగా నిలిచాడంటే సర్దార్ సర్వాయి పాపన్న ఒక గొప్ప ధైర్య గుణవంతుడు. సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒక 12 మందితో మొదలుపెట్టి 12,000 మంది సైనికులను తయారు చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.